వాడు అన్నదాన్ని చెప్పాలి కదా. ఇప్పుడు ఈ మాట అనలేదు. ఏమని? విదురుడు పిలిచి వెళ్ళి దాన్ని తీసుకురా అని మనం అనలేదు. అమ్మ మీద గౌరవంతో. ఇప్పుడు ఇలా అన్నాం అనుకోండి, విదురుడిని పిలిచి వెళ్ళి ఆ మాతను పట్టుకొని రా అని మనం చదివామనుకోండి. ఇక్కడ ఎవరు గొప్పవాళ్ళవుతున్నారు? దుర్యోధనుడు గొప్పడవుతున్నాడు. అబ్బా ఇంత మంచిగా పిలిచాడా? మాతాన్ని పిలిచాడా? పిలిచింది మనం, కానీ వాడికి వెళ్ళిపోతుంది. అలా ఉంటే కొంత ఒక్కసారి. కాబట్టి విదురుడు మహామంత్రి. ఆయన తన సేవకుడు. తను ఇప్పుడు యువరాజు కనుక తానిప్పుడు ధరణి మండలంతటిని గెలిచాడు. కనుక ఎలా గెలిచాడు? మాయాద్వీపంలో గెలిచాడు. కానీ ధరణి మండలం అంతటి ధర్మరాజు ఎలా గెలిచాడు? శౌర్యంతో గెలిచాడు, వీర పరాక్రమంతో గెలిచారు. తమ్ముళ్ళు యుద్ధము చేసి గెలిచారు, నీతి నిజాయితీతో గెలిచారు, శౌర్యంతో గెలిచారు. కానీ ఈ దురాత్మతుడు మాయ పన్ని జీవితంలో గెలిచాడు. గెలిచి ఇప్పుడు నేను సార్వభౌముడిని అనుకుంటున్నాను. కాబట్టి గతంలో విదురుడు తనకు నీతి చెప్పాడు. అందుకని నీవు వెళ్ళి నా దాసి అయినటువంటి ద్రౌపదిని సభకు తీసుకొని రా అని చెప్పాడు, అని పిలిచాడు. ఆమె తన దాసి జనముతో కలిసి వెళ్ళి నా ఇంటి గదులు తుడవాలి అన్నాడు. వెంటనే విదురుడు లేచి దుర్యోధనుడితో నీవు అరుంధతుడవు అన్నాడు. అనుకొని అరంతుడు అంటే అర్థం ధర్మమును మర్మమును ఛేదించేవాడు. నీవు కపట జీవితంలో పాండవుల ఐశ్వర్యమునంతటిని సంగ్రహించావు. అది ఒక ఎత్తు. కులసతి అయినటువంటి మహాపతివ్రత అయినటువంటి ద్రౌపది దేవిని సభకు తీసుకురమ్మని అంటున్నావు. ఆమెను దాసి అంటున్నావు. ఆమె చేత నీ గదులు తుడిపించుకుంటానంటున్నావు. కానీ నీకు ఒక్క విషయం తెలియడం లేదు ఓ దుర్యోధన. ఆమె ఏ రక్షణ లేనిది కాదు. బాగా గుర్తుపెట్టుకో. విదుడికి తెలుసు రహస్యం కాబట్టి మాట్లాడుతున్నాడు. ఆమె నీకు దాసి కాదు. ఆమె యందు నీవు అట్లా ప్రవర్తించిన ఉత్తర క్షణంలో మహాపతివ్రతను అవమానించిన కారణము చేత నీవు పట్టుకున్నటువంటి మహాపాపం నిన్ను కొడుకులతో సహా తమ్ముళ్లతో సహా కాల్చేస్తుంది, నశించిపోతావు. కాబట్టి అలా చేయవద్దు. నీవు అరుంతుడవు అవుతున్నావు, అంటే ధర్మము తప్పిన వాడు అవుతున్నావు. నా మాట విను అని దుర్యోధనుడికి విదురుడు ధర్మ సూక్ష్మాన్ని ధర్మ బోధ చేస్తున్నాడు. ఆమె ఎవరనుకుంటున్నావు? ఇంకా అంటున్నాడు విదురుడు, ఆమె ఎవరనుకుంటున్నావు? ఈ ధరణి మండలం అంతటికి సార్వభౌముడిగా పట్టాభిషేకం చేయబడినటువంటి ధర్మరాజు పట్టమహిషి, పాండవుల ఇల్లాలు అటువంటి తల్లిని తీసుకువచ్చి అవమానిద్దామనుకుంటున్నావు? ఆమె రక్షణ లేనిది కాదు. నువ్వు అనుకుంటున్నావేమో ఆమెకు రక్షణ లేదని. ఆమె రక్షణ లేనిది కాదు, ఆమెకు రక్షణ ఉన్నది అన్నాడు విదురుడు. ఇతరుల ధనమును అక్రమార్గంలో గెలుచుకుని సుఖపడదామనుకుంటున్నావా? శకుని మాటలు విని సంతోషిద్దామనుకుంటున్నావా? దుర్యోధన, సర్వనాశనమైపోతావు. నీవు అటువంటి పని చెయ్యకూడదు, భ్రష్టుడవైపోతావు. నా మాట విను. నువ్వు చేసినటువంటి అధర్మములో నాకెందుకు భాగం? నేను వెళ్ళను. ద్రౌపది నేను పిలవను. ఆ మాత్రం నేను పిలవను. నువ్వు చేసేది అధర్మం, నువ్వు చేసేది మహాపాపం. అలాంటి పాపంలో నేను పాలు పంచుకోను. అయినా ద్రౌపది దేవి మహాపతివ్రత. అలాంటి పతివ్రతను నీవు ఈ రకంగా మాట్లాడితే పాపాన్ని కట్టుకొని సర్వనాశనం అయిపోతుంది నీ రాజ్యం. నువ్వు సుఖించలేవు నీ రాజ్యంలో. నీ పిల్లలు దృష్టిపట్టిపోతారు అని అంత నీతిని చెప్పాడు విదురుడు. వెంటనే దుర్యోధనుడు ప్రతికామి అని ఒకరిని పిలిచాడు. ప్రతికామి అనే పేరు కలిగినటువంటి ఒక భటుని పిలిచాడు. ఆ భటుని పేరు ప్రతికామి. అతన్ని పిలిచి ద్రౌపది లోపల రాణివాసములో ఉన్నది, దానిని తీసుకునిరా. ఒక మహారాణిగా కాదురా, ఒక దాసిగా దుర్యోధనుడు పిలుస్తున్నాడని చెప్పు. ఆమెకు ఇప్పుడు తీసుకువచ్చి ఇక్కడ నిలబెట్టు. ఆమెను తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఈ సభలో నిలబెట్టు. దాసిగా పట్టుకరా, మహారాణిలా కాదు అన్నాడు. అంటే అప్పుడు ప్రతికామి గబగబా ఆవిడ ఉన్నటువంటి ప్రాంగణమునకు వెళ్ళాడు. వెళ్ళి నమస్కరించి ఆవిడకు, అమ్మా, నీ భర్త అయినటువంటి ధర్మరాజు గారు తమ్ముళ్ళని, తనను, నిన్ను, అంతకు ముందే సామ్రాజ్య వైభవమును సమస్త ఐశ్వర్యమును కోల్పోయాడమ్మా, యుద్ధములో కోల్పోయాడమ్మా. కాబట్టి అమ్మా, ఇప్పుడు నువ్వు దాసివి,
దుర్యోధనుడు ఇప్పుడు నిన్ను సభకు పిలుచుకురమ్మన్నాడమ్మా, అందుకు నీవు సభకు రావలసింది. ఆయన నిన్ను దాసీధనముతో కలిసి తన అంతఃపురములో తన గదులు తుడవడానికి వినియోగిస్తాడటమ్మా, రమ్మంటున్నాడమ్మా అన్నాడు వచ్చినటువంటి ప్రతిగామి. వాటి పేరు ప్రతిగామి. ద్రౌపది దేవి యుక్తాయుక్త విచక్షణ మర్చిపోయి ఆ ద్రౌపది దేవి ఒక్కసారి అడవిపోయింది. యుక్తాయుక్త విచక్షణ, ఆవిడ బుద్ధి వైభవం ఎటువంటిదో చూడండి. ఒక్కసారి తేరుకున్నది. మళ్ళీ తేరుకొని వెంటనే ఆ తల్లి అంటున్నది. ఆవిడ వెంటనే కంగారు పడలేదు. ఆ వచ్చినటువంటి ప్రతికామి ఏ క్రమంలో అన్నాడో గుర్తించింది. ఏ క్రమంలో చెప్పాడో ఆ ప్రతికామిని గుర్తించింది. ఏమన్నాడు? అమ్మా, నీ భర్త అయినటువంటి బాగా పట్టుకునే విషయాన్ని, నీ భర్త అయినటువంటి ధర్మరాజు గారు తమ్ముళ్ళని, తనను, నిన్ను అంతకు ముందే సామ్రాజ్య వైభవమును సమస్త ఐశ్వర్యమును కోల్పోయారు. ఇందులోనే ఉంది సమాధానం అంతా. మీరు బాగా పట్టుకుంటే సమస్త ఐశ్వర్యమును కోల్పోయారమ్మా. ఏమన్నాడు ఇక్కడ? నీ భర్త అయిన ధర్మరాజు గారు తమ్ముళ్ళని, ముందన్నది తమ్ముళ్ళని, తనను, తమ్ముళ్ళ తర్వాత తనను, తర్వాత నిన్ను. అంతకు ముందే, మళ్ళా మాటలు తేడా చూడండి. అంతకు ముందే అంటే ధర్మరాజు గారు తమ్ముళ్లను నిన్ను పెట్టక ముందే సామ్రాజ్య వైభవం మొత్తం పెట్టేశాడు. ఇక్కడ పట్టుకుంది తల్లి ద్రౌపది మాత. పట్టుకొని అడుగుతుంది చూడండి మాట. ఇలాంటిది ఉండాలి. స్త్రీకి కష్టము రాగానే కుంగి కృషించిపోయి చావటానికి నిర్ణయం తీసుకోవద్దు. మన తల్లి ద్రౌపది మాత చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతుందో. అక్కడ శాకుంతల మాట్లాడింది దుష్యంతునితో. ఎలా మాట్లాడింది? ఎంత వైభవంగా మాట్లాడింది. రామాయణంలో నా తల్లి సీతమ్మ మాట్లాడింది. నా తల్లి సీతమ్మ కృంగిపోయిందా? మనలాగా చచ్చిపోయిరా? ఎందుకు చస్తారు? కష్టం మనకే వస్తుంది, మనుషుడికే వస్తుంది కష్టం. కష్టం రాగానే కుంగిపోవద్దు. ఇక ఇంతే జీవితం అనుకోకూడదు. ఆలోచించు. మన తల్లి ఆలోచిస్తుంది చూడండి. ఆ ప్రతిగా అలా మాట్లాడగానే వెంటనే ఆలోచించింది. ఆమె బుద్ధి వైపు ఎటువంటిదో చూడండి. ఆమె కంగారు పడలేదు. వెంటనే తేరుకుంది. తేరుకొని వచ్చిన ప్రతికామి ఏ క్రమంలో అన్నాడో, కేవలం ఒక భటుడు అంతఃపురంలో ఉన్న రాణివాసం దగ్గరికి రావడం అంటే అక్కడికి అత్యంత బలవంతుని పంపిస్తారు. ఇతడు చెప్పిన క్రమం సత్యమేనా? వెంటనే అంది. మళ్ళీ మాట్లాడుతుంది నా తల్లి. ఏమని మాట్లాడుతుంది ద్రౌపది దేవి అంటే, తేరుకున్న తర్వాత ఏ యుగంబులోనైనా భార్యను పనంగా పెట్టి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారా అని అంటుంది. ఒక శ్లోకం చదువుకుందాం. ఏ యుగంబునందు నెత్తి దుస్థితముండు భార్య నొడ్డి ఎటువడిన భర్త గలడే, ఇది వినంగగడు నపూర్వం బయ్యనిట్లు సేవి యొక్క ఈ కులండున. అమ్మాయి ఎంత గొప్పగా మాట్లాడేది చూడండి. అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడేది. ఏ యుగమునందు నెట్టి దుస్థితుండు భార్య నొడ్డి ఎటు పడిన భర్త కలడే, ఇటు పడిన భర్త కలడే, ఇది వినంగగడు నపూర్వం బయ్యే నిట్లు సేయు నొక్క ఇందు కరుండు. అంటే ఏ యుగములోనైనా భార్యను పనంగా పెట్టి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారా? చంద్రవంశంలో పుట్టిన ధర్మరాజు గారు ఈ పని ఎలా చేశారు? ఇలా చేస్తాడా? నువ్వు చెప్పిన క్రమంలో వడ్డాడా? ఇంకొక క్రమంలో వడ్డాడా? నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను, వెళ్ళి కనుక్కొని రా అంది నా తల్లి. అసలు నువ్వు చెప్పినట్టు వడ్డితే నేను దాసింది కాదు. ఆమె ఆంతర్యం అనుకుంది అక్కడ. ఆ తల్లి అంతటి దుష్కరమైనటువంటి స్థితిలో కూడా విషయాన్ని, బుద్ధిని ఉపయోగించింది. అలా మన కష్టం రాగానే బుద్ధిని ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకుంటే బయటపడగలుగుతాం. అంతే తప్ప అనవసరం ఆలోచించుకొని అకారణంగా ఆత్మహత్యలు చేసుకుంటే ఇంతకన్నా దరిద్రమైన జన్మ వస్తుంది. మళ్ళీ బాగా జాగ్రత్తగా పట్టుకోండి దయచేసి. ఎవ్వరు కూడా ఆత్మహత్యలకు ప్రయత్నించకూడదు. ఓర్పును వహించండి, సహనంతో ఉండండి. కష్టం శాశ్వతం కాదు. కొంత సమయమే ఉంటుంది కష్టం, ఆ తర్వాత పోతుంది దానంతదా. బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి. ఆ తల్లి అడుగుతుంది, వెళ్ళి కనుక్కొని రా అంది. ఏమంటుందంటే, మున్ను దన్నోడు వటి
మరి నన్ను నోటు వడియనో నన్ను మున్నోటు వడి విగుండు గ్రన్ను ధనోటు వడియనో యున్న నాకు నిరంగ చెప్పుము దీనిని నీవు విరంగిదేని అని అడిగింది. ఎంత అద్భుతంగా అడిగింది చూడడానికి వస్తారు. చాలా గొప్పగా అడిగింది నాకు. దీన్ని తెలుగులోకి మాట్లాడతారు. ఎలా మాట్లాడతారంటే చాలా అద్భుతంగా ఉంటుంది తెలుగులో. అందరికీ తెలుసు ఈ ప్రశ్న, కానీ చాలా మందికి పరిష్కారం తెలియదు. తన్నోడి నన్నోడేనా నన్నోడి తన్నోడేనా చెప్పు అని మన తల్లి ద్రౌపది మాత. తన్నోడి నన్నోడేనా నన్నోడి తన్నోడేనా చెప్పు అంది. ఇప్పటికీ ఆంధ్రదేశంలో సమాధానం లేని ప్రశ్న అయితే తన్నోడి నన్నోడేనా నన్నోడి తన్నోడేనా అనేలా ఉంది ఈ ప్రశ్న అని అంటూ ఉంటారు. ఆవిడ ధర్మరాజు గారు ఓడిపోయాక నన్ను పందెంలో ఓడిపోయారా, నన్ను పందెంలో ఓడిపోయాక ధర్మరాజు గారు తను తాను పందెంలో ఓడిపోయాడా నీకు తెలిస్తే చెప్పు అంది. ఒకవేళ అతడు బుర్రగొక్కున్నాడు ఈ మాటనగా, అతడు అక్కడే ఉన్నాడు, ప్రతిగా కూడా భర్త తనకు అర్థం కాలేదు. బుర్రగొక్కుని ఏమో నాకు తెలియదమ్మా అన్నాడు. అయితే వెళ్ళి అడిగిరా అని ద్రౌపది. ఇప్పటికీ మనకు ఈ ప్రశ్నకు సరైన సమాధానం లేదు. ఇప్పటికీ కాదు, నాకు కూడా గురుగారి యొక్క మహాభారతాన్ని విననంత వరకు కూడా సందేహమే. అసలు ఏంటిది ఈ మాటకు తన్నోడి నన్నోడేనా నన్నోడి తన్నోడేనా ఇది ఏముంది అంత పెద్ద అని అనుకున్నాను. గురువుగారు చెప్పిన తర్వాత చాలా వివరంగా చెప్పేశాడు. ఒక్కొక్క అక్షరాన్ని విడమరుతూ చెప్పాడు. ఇప్పటికీ ఆల్రెడీ మీకు సమాధానం వచ్చేసాయి. రాలేదా మీకు సమాధానాలు? ఈ ప్రశ్నకు సమాధానం వచ్చిందా రాలేదా? ఎంత విపులంగా చెప్పాడు గురువుగారు, అద్భుతంగా వివరించాడు. ఈ ప్రశ్న తెలుసుకొని రా అంది. అంటే అప్పుడు ద్రౌపదీదేవి అతను గబగబా సభలోకి వచ్చాడు. ఏమి రా తీసుకురాలేదు అని అడిగాడు దుర్యోధనుడు. మహాప్రభు, ఆవిడ ఒక ప్రశ్న అడిగింది, ఈ ప్రశ్నకు జవాబు తీసుకొని రమ్మనమంది. ఏ ప్రశ్న రాది అని అడిగాడు. అహంకారం కదా, అలానే మాట్లాడతారు. ఏం ప్రశ్న రాది అని అడిగాడు. ఆ తల్లి అడిగినటువంటి ప్రశ్న నన్నోడేనా తన్నోడి నన్నోడేనా అని ధర్మరాజును అడుగుంది అన్నారు. ఈ ప్రశ్న ధర్మరాజును అడుగుంది. నన్నోడినా తన్నోడి తన్నోడేనా అని ధర్మరాజును అడుగుమంది అని ధర్మరాజు వంక చూసి చెప్పాడు. వెళ్ళినటువంటి ప్రతిగామి ధర్మరాజు విశేషమైనటువంటి దుఃఖంలో లోనైన వాడే ఏమి మాట్లాడదు. నిజంగా బాగుంటుందా? భార్య ఈ రకంగా మాట్లాడితే అంత బలవంతులు 5 భర్తలు ఉండి భార్యకు అంతటి స్థితిని తీసుకొచ్చి పెట్టినప్పుడు అందులో భార్య మళ్ళీ ఇలా మాట్లాడితే కనుక్కునేదానికే హృదయం ఉన్నటువంటి వాడు ఎవరైనా అందున ధర్మరాజు హృదయం ఎలాంటిది? ధర్మాన్ని పట్టుకున్నటువంటి హృదయం. అలాంటి ధర్మం గల ధర్మరాజు గవాల్లో ఒక్కసారి ఏడుపు వచ్చేసి, కానీ మగాడైపోయాడు, ధర్మాత్ముడైపోయాడు. ఏడుపును కూడా సగర్వంగా ఏడవలేకపోతున్నాడు. భార్య అడిగినటువంటి ప్రశ్న ఏమి నా ప్రారంధము అని ధర్మరాజు గారు ఏడుస్తున్నాడు. పక్కకు తిరిగి ఎంతటి దుస్థితి వచ్చిందో చూడాలి. వారి వైభవం ఎక్కడుంది ఇంతకు ముందు? ఇప్పుడు ఏమైపోయింది వైభవం? ఓ మనిషి గుర్తుపెట్టుకో, ఓ మానవుడా గుర్తుపెట్టుకో, ఇవాళ ఉన్నదని విర్లమీగకు, ఏ క్షణాన పోతుందో తెలియదు. ఓ అహంకారాన్ని పట్టుకున్న మనుష్యుడా ఇవాళ ఆరోగ్యంగా ఉన్నానని చెప్పని విర్లమీగకు, ఏ క్షణంలో అనారోగ్యం వస్తుందో తెలియదు. ఏ క్షణంలో నీకు కాలు చేతులు పడిపోతాయో తెలియదు. ఏ క్షణంలో యాక్సిడెంట్ అయి నీకు ఇప్పటిదాకా ఆరోగ్యం అనుకున్నటువంటి దేహము తునాతునకలైపోతుందో తెలియదు. విర్రవీగకు ఓ నరుడా మాట్లాడింది. తెలుసుకో అంతర్యాన్ని, పట్టుకో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని చెప్పింది మహాభారతం. ఇంత విన్న తర్వాత నిన్ను నీవు ఉద్ధరించుకోకపోతే నీ జన్మ గంతే. నిన్ను ఉద్ధరించేది భూమి మీద లేదు. మహాభారతం తప్ప. ఎంత అద్భుతంగా చెప్పారండి. కాబట్టి ఆయన ఏడుస్తూ అన్నాడు ధర్మరాజు గారు. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చిందో చూడండి. ఎలా ఉండేవారు ఏమైపోయారు. సార్వభౌముడు, చక్రవర్తి గారు. ఆవిడ ఆ ప్రశ్న అడిగేసరికి ఈ ప్రశ్నకు జవాబు తీసుకురమ్మని అని అన్నాడు.
అంటే దుఃఖానికి లోనైపోయి నా తండ్రి ధర్మరాజు గారు, మన తండ్రి ధర్మరాజు గారు ఏమి మాట్లాడలేదు. అప్పుడు దుర్యోధనుడు మాట్లాడుతున్నాడు. ఆ ప్రశ్నకు జవాబేమిటో ధర్మరాజు ఇక్కడే చెప్పాలి, ఆమె ఇక్కడే వినాలి, ఇక్కడికి వచ్చి వినుమను, వెళ్ళి ఆమెను తీసుకొనిరా, రాకపోయినట్లయితే లాక్కొనిరా అన్నాడు ధర్మరాజు. రాకపోతే లాక్కొనిరా. బ్రతికామి మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళి అతను మళ్ళీ వచ్చేటప్పటికి ద్రౌపది దేవి గుర్తుపట్టింది. పరిస్థితి చాలా దూరం వెళ్ళింది. మహాపతివ్రత సాధ్యమని గుర్తుపడుతుంది. పతివ్రతలు చాలా దూరం ఆలోచిస్తారు, ఏమి జరగబోతుందో ఆలోచిస్తారు వాళ్ళ ముందే. అలాగే నల దమయంతుల చరిత్రలో కూడా దమయంతి అలానే పసిగట్టింది. నరుడు ఆడుతూ పందెం వేస్తూ ఓడిపోతున్నాడు. ఇక పరిపూర్ణ మొత్తం ఓడిపోకముందే తన పిల్లలను తీసుకెళ్లి తల్లిగారింట్లో దించిరామని చెప్పింది. దమయంతి మహాపతివ్రతలు అలా ఉంటారు. ఎలా అవుతారు పతివ్రతలు? ఎవరంటారు పతివ్రతలని? మీకు సంతోషంగా మన గుణాలు చక్కగా ఉంటే వాళ్ళు ఎందుకు పాటించరు? మన గుణాలే వక్రంగా ఉన్నాయి, వాళ్ళు ఎందుకు పాటిస్తారు? పతిని వ్రతంగా భావించి ఇల్లాలని పతివ్రత అంటారు. అలాంటి పతివ్రత చాలా దూరం ఆలోచించింది ఆ తల్లి ద్రౌపది మాత. పరిస్థితి చాలా దూరం వెళ్ళిపోయిందన్నమాట. లేకపోతే దుర్యోధనుడు తననింత నిగ్రహించి సభకు రమ్మనమని కబురు పంపడమే. అలా పంపితే నా భర్తలు 5 ఉన్నారు మహాబలవంతులు, వాళ్ళు ఊరుకుంటున్నారా అంటే చాలా దూరం వెళ్ళిపోయింది. వాళ్ళు మాట్లాడలేదంటే చాలా దూరం వెళ్ళిపోయింది అనుకొని ఆమె మాట్లాడుతుంది. మన తల్లి మహాపతివ్రత అయోనిజ అయినటువంటి ద్రౌపది దేవి మాట్లాడుతుంది. నేను ఏకవస్త్రను కోకముడి కిందకు వేసుకొని ఉన్నదానను, పైగా రసజ్వల దోషముతో ఉన్నాను, అందుకని నేను సభలోకి రాకూడదు అన్నది మన తల్లి ద్రౌపది మాత. వీల్లేదు, అది మహారాజు గారు దుర్యోధను యొక్క ఆజ్ఞ అన్నాడు ప్రతికామి. ఆవిడ గబగబా వెళ్ళి ఇక తప్పేలాగా లేదనుకొని గబగబా వెళ్ళి ధృతరాష్ట్రుడి దగ్గర నిలబడింది. ఎందుకని ధృతరాష్ట్రుడి దగ్గర నిలబడాలి అంటే ధృతరాష్ట్రుడు మామగారు. తన మామగారు అయినటువంటి పాండురాజు గారు లేడు, గతించాడు. ఇప్పుడున్నది ధృతరాష్ట్రుడు పెద్ద మామగారు. కోడలికి సర్వకాలముల యందు రక్షణ కల్పించవలసినటువంటి కర్తవ్యం మామగారి మీదే ఉంటుంది. మామగారికి ఉండాల్సిన రక్షణ కర్తవ్యం. తండ్రి పాత్ర మామగారు పోషించాలి. తండ్రి పాత్ర పోషించని మామ పరమ రాక్షసుడే పుడతాడు. మరో జన్మలు నీచ నికృష్టమైనటువంటి పరమ రాక్షసుడే పుడతాడు. అన్నము దొరకక పరమ దీనమైనటువంటి స్థితిలో పుడతాడు. ఈ సమయంలో కోడల్ని హింసించి ఇబ్బందుల పాల్చేసి, ఏ కోడల్ని? చక్కటి గుణములు ఉన్నటువంటి కోడల్ని, శంకినైన కోడలు పెట్టుకుని అక్కడికి వెళ్ళి సమర్పయామని, దానికి తప్పలేదు. మహాగుణములు గల కోడల్ని రాసి రంపాన పెట్టి ఆ కోడల్ని కూతురు లెక్క చూసుకోకపోతే ఆ మామకు కలిగేటువంటి దుర్గతి. ఎందుకంటే ఒక్కొక్క మాట మాట్లాడితే తప్పులు వెతుకుతున్నారు. అందుకోసం నేను దాన్ని కలిపి చెప్పాను, విడమర్చి చెప్పేశాను. సద్గుణములతో ఉన్న కోడల్ని రాసి రంపాన పెట్టిన మామలకు అదే గతి. మామ గుణం ఎలా ఉంటుందో కోడలు గుణం అలా ఉంటే వాళ్ళిద్దరికి సరి. ఇక వాళ్ళ గురించి మాట్లాడతాం. ఇద్దరు బ్రహ్మరాక్షసులే పుడతారు, మారేగా గొప్పలు అవుతారు. మామ పితృపంచంలోకి వెళ్ళిపోతారు, మామగారిని తండ్రి అని మాట్లాడతారు. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మామగారు ఇంటిలో శుభకార్యం జరిగితే కూతురు ఉన్నప్పుడు కూతురుకు 500 చీర కొంటే కోడలికి 600 పెట్టి ఇంకొక చీర కొనాలి. 100 ఎక్కువ పెట్టి కొనమన్నది. ఎందుకు తెలుసా? తండ్రి తనాన్ని చూపించమని చెప్పింది. కోడల్ని అలా చూసుకోవాలి, కోడల్ని అలా పంచుకోవాలి. ముందు స్థానాలు వస్తే మనకు అప్పుడు చెప్పుకుందా. ఇప్పుడు వేరే ఒకటి మహాభారతం. ఆ రకంగా చూసుకుంటే పోయినాడు కోడలు మామగారు కాలం చేసినాడు, ఆయన ఒక్కటి 3 రోజులు అన్నం తినగలరు. అది మోక్షానికి ఇస్తారు. అంటే బ్రతికున్నంత కాలం నీ కోడల్ని అలా చూసుకోవాలని చెప్పింది ధర్మం. అలా చూడన్నాడు నీ జన్మ రాక్షస జన్మ అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు మన తల్లి ద్రౌపది మాత ధృతరాష్ట్రుడు ఇప్పుడు పెద్ద మామగారు, ఆ మామగారు లేరు. కాబట్టి సర్వకాలంలో యందు రక్షణ కల్పించవలసినటువంటి కర్తవ్యం మామగారి మీద ఉంటుంది. తనకన్నా కూతురి కన్నా కూటి రేపు ఎక్కువగా చూసుకోవలసింది కోడలిని. కోడలి రక్షణ బాధ్యత అంతా మామగారిదే. కన్యాదానం చేయగానే తండ్రి కిందికి వెళ్ళిపోతాడు మామగారు.
కన్యాదానం అయిపోయిన తర్వాత మీ చేతులు అప్పయిపోయామా, తండ్రికి నీవే, అత్త తల్లి, మామ తండ్రి మీరే చూసుకోవాలి. ఏ చిన్న చిన్న పొరపాట్లు చేసినా పెద్దరికముతో దాన్ని అలవాటు చేసుకోండి, మార్చుకోండి దయచేసి అని నమస్కరించి కన్యాదానం చేస్తాడు కన్యాదాత యొక్క తండ్రి. ఇలా నమస్కరించి చేసిన కొందరు నీచ నికృష్ట గుణాలు కలిగినటువంటి మామలు రాసి రంపాన పెడుతున్నారు. ఎవరిని? మంచి గుణాలు ఉన్నటువంటి కోడల గురించి మాట్లాడుతున్నాను నేను, అందరి కోడల గురించి కాదు నేను మాట్లాడాను. సభ్యమైన గుణములు ఉన్నటువంటి కోడల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి మామగారిది పెద్ద చెయ్యి, ఈ కర్తవ్యం అంతా ఆయనదే. నిజానికి తండ్రి చనిపోయినప్పటికంటే మామగారు చనిపోయినప్పుడే కోడలు ఎక్కువగా ఏడుస్తుంది. ఎప్పుడు? అలాంటి మామగారైతే ఏడుస్తుంది. అలా ఏడిస్తే ఆ మామగారికి సద్గతి పోతుందట, మోక్షానికి వెళ్తాడట. తను ఇక్కడ ఉండి చేసిన పుణ్యం ఒక ఎత్తు అయితే, కోడలు ఏడిస్తే ఆ పుణ్యానికి మరో జన్మ లేకుండా ఉంటాడట. అది చెప్పింది అర్థం. అంటే ఇప్పుడు సరి అయిన గుణము కలిగినటువంటి కోడళ్లను సరి అయిన గుణముతో చూసుకోవాలి తండ్రిలాగా. రెండు, సరి అయిన గుణము లేని కోడలు ఏం చేయాలి? మార్చే ప్రయత్నం చేయాలి. కోడళ్ళు కూడా మారాలి. ఈ అత్తా కోడళ్లకు మామ కోడళ్లకు సంబంధించినటువంటి కథ అంతా మనకు అరణ్యపర్వంలో వస్తుంది, అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి రెండు విషయాలు మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి మామగారు చనిపోయినప్పుడే కోడలు ఎక్కువగా ఏడుస్తుంది. నాకు సమస్త రక్షణ అయినటువంటి నా మామగారు వెళ్ళిపోయారని చాలా దుఃఖిస్తుందట. మహా అయితే కన్న తండ్రి 20 ఏళ్ళ వరకే రక్షణగా ఉంటాడు, కానీ ఇంకా 80 ఏళ్ళు రక్షణగా మామగారు చూసుకోవాలి. అందుకు ఏడుస్తుందట కూడదు, అంత రక్షణగా ఉన్నాడు నా మామగారు అని. కాబట్టి ఒక్కసారి కన్యాదానం చేసిన తర్వాత అంత కర్తవ్యము లేదు, అంత గొప్ప స్థానంలో ఉన్నవాడు కాదు. తన కర్తవ్యం నిర్వహించిన మామగారే అంత గొప్పవాడు. మామగారిగా కోడలి రక్షణ బాధ్యతలు తలకెత్తుకోవాలి. అంతటి రక్షణ మామగారు ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడ వెళ్ళి మామగారి దగ్గర నిలబడింది. ఆ రక్షణ ఇస్తాడేమో మామగారు. నా సొంత మామ లేదు, నా మామ యొక్క పెద్ద అన్నగారు, ఆయన పెద్ద మామగారు, ఆయన ఇస్తాడని ఆయన చాటుకు వెళ్ళి ఉన్నది. నా తల్లి అంత కష్టంలో కూడా మామగారి దగ్గరికి వెళ్ళి ధృతరాష్ట్రుడి దగ్గరికి. కాబట్టి నిజంగా నా భర్త నన్ను ఓడినది నిజమైతే నాకు జరగబోయే అవమానం నుండి నన్ను గట్టెక్కించవలసినటువంటి కర్తవ్యం మీ మీదే ఉంది. మామగారిగా నన్ను మీరు కాపాడాలి. మీ కన్నులు ఎదుట మీ కోడల అవమానాలు పాలైపోతుంటే మీ కొడుకులు పందెం కొట్టుకుని నన్ను గెలుచుకోవడం ఏమిటి? మీ వంశకరం ఏమైపోయినట్లు? కాబట్టి మీరు జోక్యం చేసుకోవాలి. రాజుగా కాదు, మామగారిగా నా విషయంలో జోక్యం చేసుకోవాలి. అది మీ కర్తవ్యం అని చెప్పడానికని వెళ్ళి ధృతరాష్ట్రుని యొక్క నీడలో నిలబడ్డది. ఆయన వెనకాల నిలబడ్డది. మన తల్లి ఎంత గొప్పగా అనుకుంటారో చూడండి. విషయాన్ని ఎక్కడికక్కడ విశదీకరిస్తున్నారు. అసలు నిజంగా కర్తవ్యం తెలిసి ఉన్నవాడైతే, మామగారి వైభవం ఏమిటో తెలిసి ఉన్నవాడైతే ధృతరాష్ట్రుడు వెంటనే ఆపాలి. కానీ ఇక పుత్రుడి విషయంలో అతను పూర్తి అంధుడే తప్ప ఇక ఎవ్వరూ అక్కర్లేదు, ఊరుకున్నాడు. ఆయన ఏమి మాట్లాడలేదు. తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అని ద్రౌపది అడిగిన ఈ ప్రశ్న భారతంలో చాలా జటిలమైనటువంటి ప్రశ్న. ధర్మరాజు గారు ఓడిపోకముందు ద్రౌపది దేవిని పందెంలో ఓడిపోయి ఉంటే ధర్మరాజు గారు ద్రౌపది దేవిని ఓడిపోయాడు. అప్పుడు ఆమె దాసి అవుతుంది. ధర్మరాజు గారు ముందు తనను తాను ఒట్టుకొని ఓడిపోతే ఆయనే దాసుడు. ఆయనకి ఐశ్వర్యం లేదు, అప్పుడు ఆయనకి ఇక ఒట్టే అధికారం లేదు. ఉంటుందా? దాసుడైన వాడు ఒట్టే అధికారం ఉంటుందా? ఇది ధర్మ సూక్ష్మం పట్టుకోవాలి ఇక్కడ. అది చెప్తున్నారు ఇక్కడ గురుగారు. కాబట్టి ఉంటే ధర్మమైనటువంటి ధర్మరాజు గారు అధికారం లేదు. ఇక స్వతంత్రంగా ఆడే అధికారమే అసలు తనకు లేదు. ఆడే అధికారమే లేని వాడికి ఒడ్డే అధికారం ఎక్కడుంది? కాబట్టి ఇక అతను తను ఒడ్డకూడదు. కాబట్టి ఊరుకున్నాడు. ఇప్పుడు తనకు యజమాని దుర్యోధనుడు, యజమాని ప్రతినిధి శకుని ఏమన్నాడు? పాంచాల కాంత ద్రౌపది ఉన్నది కదా, ఆమెను ఒడ్డు అన్నాడు. అప్పుడు ధర్మరాజు నేను ఒడ్డును అనకూడదు, ఎందుకంటే తన యజమాని చెప్పిన పనిని దాసుడు చెయ్యాలి కనుక. అందుకని ధర్మరాజు ధర్మమును కట్టుబడ్డాడు. ఇప్పుడు తప్పు శకునిదా లేక ధర్మరాజుదా? ధర్మరాజుదా శకునిదా? తప్పు శకునిది, తప్పు దుర్యోధనుడిది. కులకాంతను కనంగా పెట్టించిన వాడు దుర్యోధనుడి, కానీ ధర్మరాజు కాదు. తెలియక ఎవరైనా ధర్మరాజు తన భార్యను ఒడ్డాడు అంటే వాడికి ఆ మహాపాపం అంటుకుంటుందని గురువుగారు తీర్మానం చేసి ఉన్నారు. దయచేసి అలాంటి మాట అనకండి.